హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చికెన్ కర్రీ ఫ్రెండ్స్. బోనాలు స్పెషల్. ఇంకా మటన్ చేశాను కానీ పూరీతో పాటు చికెన్ గ్రేవీ అయితే బాగుంటుంది అని అంటే ఇంకా చికెన్ కూడా చేస్తున్నాను. దీని గురించి అయితే మనం ఫస్ట్ ఒక 1 kg చికెన్ తీసుకొని బాగా ఉప్పు వేసి కడుక్కోవాలి ఫ్రెండ్స్. 8 to 10 times కడుక్కున్న తర్వాత అందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 teaspoon పసుపు, ఒక 1 teaspoon సాల్ట్, ఇంకా ఒక 4 స్పూన్ల కారం వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అందులో అయితే నేను ఒక 1/2 teaspoon పెప్పర్ పౌడర్ మరియు 1/2 teaspoon గరం మసాలా కూడా వేశాను ఫ్రెండ్స్. ఫ్లేవర్ గురించి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ మసాలాలు వేసుకొని మ్యారినేట్ చేసి ఒక 1 hour అయితే మనము చికెన్ పక్కన పెట్టుకోవాలి. అందులో అయితే నేను ఫస్ట్ అయితే కారం అవన్నీ మసాలాలు వేసి కలిపాను కదా, అందులో అన్ని మసాలాలు పీసెస్కి బాగా పట్టే వరకు ఒక 5 minutes మనం మంచిగా కలుపుకున్న తర్వాత గట్టిగా గడ్డ పెరుగు, ఇంట్లోనే తోడు పెట్టుకున్న పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. మనము ఇంకా లేకపోతే ఇంకా వేరే ప్యాకెట్ కూడా కర్డ్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో తోడ పెట్టుకున్న గడ్డ పెరుగు గట్టిగా ఉంది. ఆ పెరుగు అందులో అయితే ఒక 1/2 kg పెరుగు అయితే యాడ్ చేశానండి నేనైతే. చూడండి, ఈ విధంగా అయితే మనము పెరుగు తీయగా ఉండాలి, కర్రీ టేస్టీగా ఉంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 1 hour అయితే మనము పక్కకు పెట్టేసేయాలి మ్యారినేట్ అవ్వడానికి. సేమ్ మనం చికెన్ బిర్యానీ అయితే ఎలా చేస్తామో ఫ్రెండ్స్, ఆ విధంగానే కర్రీకి మనము సేమ్ అదే ప్రాసెస్లో మసాలాలు అన్నీ వేసి ఇలా కలిపి మూత పెట్టేసి ఒక 1 hour పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఒక 1/2 kg ఆనియన్ అయితే కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో అయితే ఒక 100 grams ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ అయితే అందులో వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక 10 minutes అయితే మనము ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మూత పెట్టకుండా మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఒక 5 minutes పడుతుందండి మనకు. ఈ విధంగా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అదైతే ఆనియన్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనము ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీదే మనము మూత పెట్టకుండా కలుపుకుంటూ ఇప్పుడైతే చికెన్ మొత్తం కలుపుకోవాలి. ఇందులో నేనైతే 4-5 బిర్యానీ ఆకులు కూడా కడిగి వేశాను. కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది బిర్యానీ టైప్లో. ఇంకా మనము 4-5 పచ్చిమిర్చి కూడా ఇందులో కట్ చేసి వేసుకుంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటూ ఇందులో నేనైతే ఇంకా కొంచెం మసాలాలు ఇంకొద్దిగా యాడ్ చేశాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి ఇంకొంచెం ఒక 1/2 teaspoon పెప్పర్ పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా అంటే తెలుసు కదండి, యాలకులు, దాల్చిని చెక్క, షాజీరా, లవంగాలు అవన్నీ వేసి పౌడర్ చేసుకుంటాం కదా మనము బిర్యానీ మసాలాకు. ఆ మసాలాలు కూడా కొంచెం ఇంకా 4-5 యాలకులు కూడా వేశాను ఫ్లేవర్ గురించి. ఇప్పుడైతే మనము చూడండి ఇది గరం మసాలా ఇంకా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ మసాలాలు వేసి బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో హై ఫ్లేమ్ మీద అయితే ఒక 10 minutes మనము మూత పెట్టి పెట్టేసేయాలండి. ఎందుకంటే మనము పెరుగు వేసాం కదా, ఆ పెరుగుతోనే మ్యారినేట్ చేసాము. వాటర్ అంతా ఆ వాటర్లోనే మనము కర్రీని కుక్ అవ్వనివ్వాలి. ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఇంకా కర్రీలో కావాల్సిన మసాలాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. దాని గురించి అయితే మనకు ఇందులో కొంచెం గ్రేవీ కావాలంటే కొబ్బరి, గసగసాలు, నువ్వులు కాదండి, కొబ్బరి, గసగసాలు, కాజు ఇవన్నీ మనము డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను కర్రీలో కొంచెము ఆయిల్ పైకి వచ్చేసింది కదా అండి ఫ్రై చేస్తే. ఇప్పుడు మనము ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో ఒక కట్ట కొత్తిమీర మరియు ఒక కట్ట పుదీనా వేసి ఇంకా బాగా ఫ్రై అవ్వడానికి పెట్టేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా మనకు ఇంకా కొంచెం 5 minutes అయితే కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే మనకు కర్రీ రెడీ అయిపోయింది. 80% అయితే కుక్ అయిందండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనము మసాలాలు కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, నువ్వులు, గసాలు, కాజు,
అవన్నీ మసాలాలు మనము 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసి ఇవి మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే అందులో మీరు ఇంకా ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెము దగ్గరగా వండుతున్నాను కాబట్టి కొద్దిగా మసాలాలు సరిపోతాయి మనకు. ఇవన్నీ మనము మెత్తగా గ్రైండ్ చేసి ఒక స్పూన్ ఇంకా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడు కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది కదా, ఉడికిపోయింది. మొత్తానికైతే తినేయవచ్చు, ఇలా ఫ్రై చేసుకొని కూడా తినేయవచ్చు. కానీ ఇంకా చుట్టాలు ఉన్నారు కదా, కొంచెం గ్రేవీ ఉంటే అందరికీ సరిపోతుందని కొద్దిగా మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసి ఆ జార్లోనే ఉన్న మసాలా ఉంది కదా కొంచెం మిగిలిపోయి, అది కూడా మనము జార్ కడిగి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో నేను. ఈ విధంగా అయితే మనకు సరిపోతుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.